మనకి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే అది మెయిన్గా మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎప్పుడైతే మన మెటబాలిజం అది కంట్రోల్ చేస్తుందో మన మెటబాలిజంలో మన స్లీప్ రేట్, మన ఎపటి, మన మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా మన మెటబాలిజం కంట్రోల్లో ఉంటాయి. మనం ఈరోజు సింపుల్ ఆసనాస్ ద్వారా థైరాయిడ్స్ని ఏదర్ హైపర్ థైరాయిడ్ అవనండి, హైపోథైరాయిడ్ అవనండి, ఈ రెండింటిని కంట్రోల్ చేసుకునేలాగా మనం ఆసనాస్ని ప్రాక్టీస్ చేద్దాం. మలాసనలోకి వచ్చిన తర్వాత మీరు కంఫర్టబుల్గా మీ బాడీని అడ్జస్ట్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఈ నీస్ని పుల్ చేసి ఇలా పెట్టుకోండి. ఇక్కడి నుంచి మీ హ్యాండ్స్ని లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లిఫ్ట్ చేసి, ఎగ్జేల్ చేస్తూ వుడ్ చాపింగ్ పోజ్ అంటారు దీన్ని. మీరు ఒక గొడ్డలతో దేనైనా నరుకుతున్నప్పుడు ఎలా అయితే శ్రమను చూపిస్తారో అదేలాగా చేయాలి. దాంతోపాటు సౌండ్ని కూడా చేయాలి. ఒకసారి శాంపుల్గా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేసి, హా, ఎగ్జేల్ చేస్తూ సౌండ్ని ఈ కంఠం నుంచి వచ్చేలా ప్రాక్టీస్ చేయండి. ఒక 5 సార్లు చేసి చూపిస్తాను చూడండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, హా, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, హా, 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 హా. ఇలాగా ఒక 10 నుంచి 21 సార్లు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కొద్దిగా ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దానికోసం మీరు ఒక సిప్ ఆఫ్ వాటర్ని తీసుకుని మధ్య మధ్యలో మీకు ఈ థ్రోట్ అంతా డ్రై అయిపోతే సిప్ ఆఫ్ వాటర్ని తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి.